Welcome to RSP World, the world of psychology. కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి టైంలో మనం లాక్డౌన్లో ఉన్నాం. ప్రధానమంత్రి గారు మనకు ఒక పిలిపిచ్చారు. ఇన్నాళ్ళు లాక్డౌన్లో ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో మనందరిలో కూడా ఒక సమైక్యతా భావం, ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్, మనమంతా ఒక్కటే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి మొత్తం 130 కోట్ల మంది ఒకే సమయంలో దీపాలు వెలిగించాలి అని. దీపాలు వెలిగించడంలో మనకు ఎంతో ఆనందం ఉంటుంది. మనం దీపావళి పండుగ చేసుకుంటున్నాం, అట్లాగే పండుగలప్పుడు దీపాలు వెలిగిస్తుంటాం. ఇంట్లో ఏది జరిగినా కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది కొత్త ఏం కాదు. అయినప్పటికీ కూడా అందరం కలిసి ఒకే రోజు ఒకే సమయానికి మనం దీపాలు వెలిగించడం వల్ల మనలో ఉన్నటువంటి సమైక్యతా భావాన్ని తెలియజేసేటటువంటి అవకాశం లభించింది. మనం అందరూ కూడా ఇప్పటి వరకు అనుభవించినటువంటి నిరాశ, నిస్పృహలు, భయాలు, ఆందోళనలు, వీటి నుంచి విముక్తి కలిగేటటువంటి ఒక పద్ధతిని ప్రధానమంత్రి కనిపెట్టారు. అందుకే అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఈ పిలిపిది. కాబట్టి మనం అందరం కూడా ఈ దీపాలు వెలిగించడంలో నిమగ్నమై 9 నిమిషాల సేపు మనం మన జాతి కోసం, మన ప్రపంచాని కోసం మన యొక్క రోల్ మోడల్గా నిలవాలి. ప్రపంచ దేశాలకి రోల్ మోడల్గా నిలవాలి. అట్లాగే మనలో ఒక సమైక్యతా భావాన్ని పెంపొందింపజేసుకోవాలి. అట్లాగే మనలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలు, టెన్షన్స్, వీటి నుంచి బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా మనం ఈ దీపాలు వెలిగించేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మీ అందరికి కూడా ఇది ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఈ కరోనా వైరస్ మీద విజయం సాధించేందుకు మనం అందరం కూడా సమాయత్తం అవుతున్నాం, ధైర్యంగా నిలబడి ఉన్నామని తెలియచేయటమే దీని యొక్క ఉద్దేశము. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే కొంతమంది దీపాలు ప్రమిదలు వెలిగించవచ్చు, కొంతమంది క్యాండిల్స్ వెలిగించవచ్చు. అవి కూడా లేకుండా ఉంటే మన యొక్క అందరి దగ్గర వాట్సాప్లో ఉన్నాయి, ఇవి సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్ యొక్క లైటింగ్లో అందరికీ కూడా చూపించి మనం అందరం కూడా షేర్ చేసుకొని, ఎవరు కూడా బయటికి రాకుండా గుమ్మం దగ్గరే నిలబడి కొంత డిస్టెన్స్ పాటించి అందరం కూడా ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఒక ఇన్స్పిరేషన్ డెవలప్ అవుతుంటుంది. నా కోసం, నా జాతి కోసం, నా దేశం కోసం, ప్రపంచ మానవాళి కోసం మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం, కలిసి పనిచేస్తున్నాం, కలిసి ఈ సమస్యను ఎదుర్కొంటాం అనేటువంటి విషయాన్ని తెలియచేయటమే దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం. అందరం కూడా సక్సెస్గా పాల్గొంటాం. Please subscribe RSP World. Like, share and comment. Thank you.